కనుక మేము వారి యొక్క ప్రయత్నం బట్టి వలుగు లక్ష్మీబాయ్ ఆమెలా చేయ చూడమ్మా సురేందర్ అన్న ఇలా ప్రతిదీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు. గతంలో ఒక్క ఇల్లు ఇచ్చిన సందర్భాన పాపన పోలే. ఒక్క ఇల్లు ఇవాళ 3500 ఇల్లు. ఒక్కొక్కరు ముగ్గు పోసుకొని వాళ్ళు చూసుకుంటూ ఆ పండుగ వాతావరణం చూస్తుంటే ఎంతో సంతోషంగా మరి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇందిరమ్మ రాజ్యంలో ఇవ్వడం జరుగుతుంది. వారు బాగుంటే మహిళలకు పెత్తనం ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ కార్డుకి వెళ్ళి మొదలు పెడితే రేషన్ షాపే కానివ్వండి, ఆఖరికి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఏది కానీ మహిళలకు వారి పేరు మీద ఇచ్చి దాన్ని మరోసారి నిరూపించుకోవడం జరుగుతుంది. కొందరు ఉంటారు మాట్లాడుతున్నారు ఏది చేయచేత కాదు కానీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ గురించి అని వాటి గురించి అని, కానీ ఇందిరమ్మ చేసిన కుటుంబం త్యాగం గురించి మాట్లాడరే. ఇందిరమ్మ గాంధీ కుటుంబం చేసిన ప్రాణత్యాగాల గురించి మాట్లాడరే. బ్యాంకులు జాతీయం చేసింది పేద బడుగు బలహీన వర్గాలకు బ్యాంకులు జాతీయం చేసినప్పుడు గుర్తు రాలేదే. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టినప్పుడు గుర్తు రాలేదే. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరంటూ లేదు, కాలనీ అంటూ లేదు. ఇవన్నీ గుర్తురాదు కానీ ఎంతసేపు కులాలు మతాలు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటూ వారి కాలయాపన చేసుకోవటమే తప్ప ఏమనంటే మళ్ళా జై తెలంగాణ. తెలంగాణ కాదని ఎవరన్నారా? అందరం కలిసి పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గదిగలవడం కాదన్నారా? నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇవన్నీ మాట్లాడటం వలన